హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో క్రోషెట్ నీడిల్తో మనము ఏ విధంగా టెజల్ కట్టుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. 2 కలర్స్ అనమాట. పళ్ళు పాటు వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్లో అనేది ఉంటుంది. అలాగే శారీ మొత్తం కూడా చిన్న ఫ్లవర్ బంచ్తో ఉండి థిక్ గ్రీన్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం జిగ్జాగ్ వేసుకున్న తర్వాత శారీకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మనం వచ్చేసి ఎలా మనం కుచ్చు కట్టుకోవాలి అనేది అయితే ముఖ్యంగా బిగినర్స్కి నేను చూపిస్తాను. ఇక్కడ 8 స్టాండ్స్ అనేది నేను తీసుకున్నాను అనమాట. వర్క్ థ్రెడ్ అనేది ఇక్కడ లైట్ గ్రీన్ అనేది పళ్ళు పాటలో ఉంది కదా, మనకు తిక్కు గ్రీన్ అనేది కనబడే విధంగా మనము తీసుకోవాలన్నమాట. థ్రెడ్ వచ్చేసి మనకి ఇక్కడ నీడిలు, క్రోషెట్ నీడిలు 11 నెంబర్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ 10 నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 11 నెంబర్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా 2 నాట్స్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ సింగిల్ నాట్, తర్వాత పక్కన మళ్ళీ ఇంకొక నాటు ఇలా వేసుకున్న తర్వాత మనకు వచ్చేసి మనము ఒక 4 చైన్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా మనకు పళ్ళు పాటుకు వచ్చేసి మనము ఎందుకు ఈ టిక్ గ్రీన్ తీసుకోవాలని అంటే, మనకు ఈ గ్రీన్ అనేది లైట్ గ్రీన్కి సేమ్ కలర్ వేస్తే థ్రెడ్ అనేది మనకు కనబడదు కాబట్టి 8 స్టాండ్స్ అనేది మనం చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్న తర్వాత ఈ విధంగా, అంటే శారీలో గ్రీన్ కలర్ అనేది మనకు శారీ మొత్తం కూడా ఉంది కాబట్టి మనం గ్రీన్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ గ్రీన్ అనేది తీసుకున్న తర్వాత ఇట్లా చైన్స్, ఫస్ట్ మనము ఇలా చైన్స్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ చైన్స్ వేసుకోవడము. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ముందుగా ఉల్లెన్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, ఉల్లెన్ అనేది తెచ్చుకొని ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బిగినర్స్ కూడా. ఇట్లా 2 లాక్స్, ఫస్ట్ 2 లాక్స్ వేసుకొని 4 చైన్ వేసుకొని మళ్ళీ 2 లాక్స్ వేసుకొని 4 చైన్ ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ శారీకి చూడండి పక్కనే ఈ విధంగా వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 4 చైన్స్ 2 లాక్స్, 4 చైన్స్ 2 లాక్స్. పళ్ళు పాట్కి మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో మనం అనేది వేసుకోవాలి. ఇక్కడ శారీ పళ్ళు పాట్కి కుచ్చు కానీ ఇట్లా ఏదైనా రాకుండా మనము స్ట్రైట్గా లాక్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 చైన్ అనేది వేసుకున్న తర్వాత మనం చూసుకోవాలి ఈ విధంగా. ఇలా చూసుకొని కుచ్చు వస్తుందా లేదా అనేది, అంటే మరి ముందరికి లాంగ్ అనేది వేసుకోకుండా మరి షార్ట్గా వేసుకోకుండా కరెక్ట్గా మనకు 4 చైన్స్ ఎక్కడ దాకా వస్తుందో శారీకి పళ్ళు పాటుకి ఈ విధంగా జిగ్జాగ్ మనం ఏదైతే చేసామో ఇక్కడ వరకు మనం ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా వేసుకున్న తర్వాత శారీకి మొత్తం కూడా పళ్ళు పాటుకి ఇదే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అనేది వేసుకోవాలి. అంటే మనం 4 చైన్ 2 లాక్స్, 4 చైన్ 2 లాక్స్ ఈ విధంగా ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా మనము శారీ పళ్ళుకి ఫస్ట్ స్టెప్ అనేది ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో. ఇది వచ్చేసి మనకు డబల్ అనేది కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు లైట్ ప్యారెట్ గ్రీన్ అనేది మనకు ఉంది కదా, అది మనకు థిక్ గ్రీన్ అనేది ఉంది కదా, అది రెండు కూడా మనకు టెజల్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ఇట్లా ఈ విధంగా మనం అనేది వేసుకోవాలన్నమాట. మొత్తం కూడా చూడండి లాస్ట్కి ఒక 2-3 చైన్స్ అనేది ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటికి మనము టెజల్ అనేది ఎన్ని థ్రెడ్స్ అనేది తీసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. అంటే బ్యాక్ సైడ్ చూసినా ఒకే విధంగా, ఫ్రంట్ సైడ్ చూసినా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. ఇట్లా కొంచెం ప్రొఫెషనల్గా మనం అనేది నేర్చుకున్నట్లయితే మనకు మన దగ్గరకు వచ్చినప్పుడు శారీస్ అనేది నీట్ ఫినిషింగ్తో ఇవ్వగలిగితే మన దగ్గర నుండి కస్టమర్ వచ్చేసి వెళ్ళిపోరన్నమాట. చూడండి ఈ విధంగా మనం ఈ ప్యారెట్ గ్రీన్ టెజల్స్ వచ్చేసి మనము ఎన్ని థ్రెడ్స్ అనేది అంటే 2 కలర్ కాంబినేషన్ కాబట్టి ఈ ప్యారెట్ గ్రీన్ అనేది మనకు 200 స్టాండ్స్ అనేది తీసుకోవాలి. ఈ థిక్ గ్రీన్ వచ్చేసి 100 స్టాండ్స్ అనేది తీసుకొని ఇట్లా పైన గ్లూ అనేది అప్లై చేసుకొని మనం రెడీ చేసుకొని ఇట్లా ఐరన్ బాక్స్తో మనం ఐరన్ అనేది స్ట్రైట్గా చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ముడతలు, కుచ్చులు అనేవి రాకుండా చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఇట్లా మనం ఐరన్ చేసేసి పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, ప్యారెట్ గ్రీన్ వచ్చేసి 200 స్టాండ్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా చూడండి, షైనింగ్ మంచి షైనింగ్ BIPలో అనేది నేను తీసుకున్నాను అనమాట. మాకు చాలా
అవైలబుల్గా విఐపిలో అనేది దొరుకుతుంది. షైనింగ్ మంచిగా ఉంటుంది అన్నమాట. థ్రెడ్ వచ్చేసి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పళ్ళు పాట్కి. ఇలా మనం చైన్స్ అనేది వేసుకున్న తర్వాత ఇట్లా మనము 2 కలర్ కాంబినేషన్ అనేది తీసుకోవచ్చు, సింగిల్ కలర్ కాంబినేషన్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్ కాంబినేషన్లో నాకు అడిగారు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను అన్నమాట. అలాగే వీడియో చేసి పెడదామని చెప్పేసి, చాలా బిగినర్స్ అనేది చాలామంది ఉంటారు కాబట్టి నేను చూపిస్తున్నాను అన్నమాట. ఇట్లా ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1 బై 1 ఇక్కడ మార్కింగ్ అనేది వేసాను చూడండి. ఫస్ట్ మనము స్టార్టింగ్లో అనేది వేసుకున్న తర్వాత మనకు ఇంకొక చైన్ మధ్యలో ఉంటుంది కదా, అది వదిలేసి పక్క చైన్లో నేను మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా మనకు ఎంత కుచ్చు పెట్టుకోవాలి అని అంటే 1.5 పొడవు అనేది నేను తీసుకున్నాను అనమాట. మీకు మెజర్మెంట్ అనేది చూపిస్తాను. ఇట్లా థ్రెడ్ అనేది చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు జరీ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా మనం నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసేసుకున్న తర్వాత ఒక 2-3 నాట్స్ అనేది ఒక 4 ఆ విధంగా వేసేసుకొని బ్యాక్ సైడ్కి ఈ విధంగా తిప్పేసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు పొడవు అనేది ఎంత పెట్టుకోవాలని అంటే ఇక్కడ వచ్చేసి నాకు 1.5 పొడవు వెడల్పు, అంటే మరి పెద్ద కుచ్చు అనేది కాకుండా మరి చిన్నది కాకుండా ఇట్లా టూత్ పిక్ అనేది ఇది ఉంటుంది కదా, దీంతో నేను మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఇక్కడ రెడ్ మార్క్ అనేది పెట్టాను చూడండి, అక్కడి వరకు 1.5 అనేది మనకు మెజర్మెంట్ అనేది వస్తుంది టేప్తో మెజర్ చేసినా కానీ. ఇట్లా నేను 1.5 వెడల్పు చూడండి ఈ విధంగా, ఇట్లా 1.5 వెడల్పు అంటే పొడవు అనేది పెట్టేసుకున్నాను. 200 స్టాండ్స్ అనేది మనము థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాం. ఇట్లా ఫస్ట్ మొత్తం కూడా మనము స్టెప్ బై స్టెప్, అంటే ఒక చైన్ వదిలి ఇంకొక చైన్, ఒక చైన్ వదిలి ఇంకొక చైన్, ఇదే ప్రాసెస్లో మొత్తం శారీకి కుచ్చంతా కూడా కట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా మనము లాగి పట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము జరీ థ్రెడ్తో ఒక 3-4 టైమ్స్ అనేది నాట్ అనేది వేసేసుకొని టైట్గా ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఈ శారీ కుచ్చులు అనేది మనకు చాలా నీట్గా అనేది ఉంటాయన్నమాట. ఈ కుచ్చు అనేది వచ్చేసి ఇలా మన ఛానల్లో మనకి ఎంబ్రాయిడరీతో పాటు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు ఇలా నేను శారీ టెజల్స్ కూడా మీకు చూపిస్తాను అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి ఈ విధంగా పొడవు అనేది ఇలా పెట్టేసుకొని కరెక్ట్ మనం మెజర్మెంట్ అనేది ఇచ్చేస్తే మనకు కరెక్ట్ ఎక్కడ మనము కుచ్చు అనేది హెచ్చులు తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో అనేది వచ్చేస్తుంది అనమాట. కంపల్సరీ మెజర్మెంట్ అనేది మనకు అవసరం అన్నమాట. అప్పుడు ప్రొఫెషనల్గా మనం కుచ్చు అనేది కట్టుకోగలుగుతాము. నార్మల్గా హౌస్లో ఇళ్ళల్లో కట్టేవాళ్ళే లాగా కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా మనం నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనం ఏదైనా కూడా మెజర్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. మెజర్మెంట్ ద్వారా మనం అనేది వెళ్తే మనకు చాలా ప్రొఫెషనల్గా అనేది మనం కుచ్చు కట్టుకోవడంలో కూడా ఉంటుందన్నమాట. ప్రతిదీ కూడా ఏదైనా మనకి ఒక పద్ధతిలో మనము ఇలా కుచ్చు అనేది కట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి నార్మల్గా మనం ఇట్లా సింగిల్గా మొత్తం శారీ పళ్ళుకి 1 బై 1 ఈ చైన్, ఒక చైన్ మధ్యలో 4 చైన్ అనేది వదిలేసి మళ్ళీ ఇంకొకటి 4 చైన్ అనేది వదిలేసి మధ్యలో ఇంకొకటి, ఈ విధంగా మనం అనేది తీసుకోవాలి. ఇంకొక కలర్ వచ్చేసి నేను 100 స్టాండ్స్ అనేది ఎక్కించుకున్నానని చెప్పాను కదా. థిక్ గ్రీన్ వచ్చేసి మనకు పళ్ళు పాట్కి పెరట్ గ్రీన్ ఉంది కాబట్టి మనం పైన అనేది మనకు శారీలో థిక్ గ్రీన్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా మెజర్మెంట్ అనేది చూడండి ఒకే లెవెల్లో అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. 1.5 పొడవు అనేది పైన వచ్చేసి ఇది 100 స్టాండ్స్ అనేది ఎక్కించుకొని మనం ఐరన్ చేసుకోవాలి. కంపల్సరీగా మనము ఐరన్ అనేది చేసుకోవాలండి. ఇలా ఐరన్ చేసుకున్న వాటిని నేను మీకు కట్టి చూపిస్తాను. ఇట్లా మనము ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి నేను చూపిస్తున్నాను. మామూలుగా అయితే లాంగ్దే పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము కింద కుచ్చు అనేది మనకు ప్యారెట్ గ్రీన్ అనేది కనపడాలి ఈ విధంగా.
అంటే ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి తక్కువ, ముక్కాలు ఇంచి, హాఫ్ ఇంచ్ అనేది తక్కువ పెట్టేసుకొని మనం ఇలా పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకోవాలి నీట్గా. ఇలా పట్టుకొని మనము ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మనం హ్యాండ్లోనే ఫినిషింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మనము నీడిల్కి జరీ థ్రెడ్ అనేది ఎక్కించుకొని యథావిధిగా మనము ఒక 5-6 టైమ్స్ అనేది ఇలా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా మనకు ఒక 2 టైమ్స్ అనేది ఎక్స్ట్రానే నాట్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనము నార్మల్గా బ్యాక్కి అనేది తిప్పేసి మనము కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనం ఒక రెండు సార్లు ఎక్స్ట్రానే మనం వేసేసుకుంటే మనకు టజల్ అనేది మనకు ఫిట్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పైన కిందిదే వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, దానికంటే మనకు ఒక హాఫ్ ఇంచి తక్కువ అనేది మనం పెట్టుకొని ఈ విధంగా ఫినిషింగ్ చేసుకొని ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఏదైనా హెచ్చు తగ్గులు ఉంది అని అంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇట్లా మనము సైజ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా సైజ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే నీట్గా మనకు ఒకే లెవెల్లో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో థిక్ గ్రీన్ది మనం ఇట్లా డబల్ కుచ్చు అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనకు శారీ పళ్ళుకి వచ్చేసి మనం డైరెక్ట్ శారీకే వేసే కుచ్చు కాకుండా ఇట్లా మనం క్రోషెట్ నీడిల్తో మనం వేసుకోగలిగితే మనకు చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ కుచ్చు డిజైన్ వచ్చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. వీక్లీ ఒకటైనా కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, నేర్చుకోండి. మన ఛానల్ని మీకు ఇష్టం ఉన్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటే ఈ విధంగా మనము కింద మనము థ్రెడ్ అనేది జరీ థ్రెడ్ మనం వేసాము కదా ఫస్ట్ స్టెప్కి, ఆ స్టెప్లో నుండి మనకు రావాలన్నమాట. అదే దాని మీద వచ్చే విధంగా మనం చూసుకొని మనకు కింద నీడిల్తో మనము కుచ్చినప్పుడు మనకు టచ్ అవుతుందన్నమాట. అట్లా మనం వేసేసుకొని ఒక 4-5 టైమ్స్ అనేది మనము ఈ విధంగా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇట్లా నీడిల్ని తీసేసుకుంటే అయిపోతుందన్నమాట టైట్గా. ఇదే ప్రాసెస్ శారీ మొత్తానికి కూడా నేను వేసుకోవాలన్నమాట. ఇట్లా మనకు కింద పైన అనేది మనం ఇట్లా స్పేర్ చేసుకోవాలి. ఇట్లా స్పేర్ చేసుకుంటే మనకి కింద ప్యారెట్ గ్రీన్ కుచ్చు అనేది ఉంది కదండి, ఈ కుచ్చు కాకుండా ఒక హాఫ్ ఇంచ్ పైకి మనం పెట్టుకున్నట్లయితే మనకు కింద ఉన్న టజల్ అనేది నీట్గా కనిపిస్తుందన్నమాట. ఇట్లా ఏదైనా ఉంది హెచ్చు తగ్గులు అనేది సైజ్ చేసేసుకోవాలి మనం. ఇలా కత్తెరతో సిజర్తో ఈ విధంగా సైజ్ చేసుకొని మనం చూసుకోవాలి మొత్తం కూడా. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అయినప్పటికీ కుచ్చు అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. కుచ్చు కూడా చాలా బాగుంటుంది. అంటే 300 స్టాండ్స్ అంటే మనకి మొత్తం కింద టెజల్ వచ్చేసి 200, పై టెజల్ వచ్చేసి 100 స్టాండ్స్. ఇలా తీసుకుంటే మనకి మొత్తం మీద 600 స్టాండ్స్ అనేది వచ్చేస్తాయి కుచ్చు కట్టుకునే అంతవరకు. అప్పుడు మనకి ఇట్లా బేబీ కుచ్చు లాగా అనేది ఉంటుందన్నమాట. చాలా నీట్గా చూడండి, ఈ విధంగా అన్నీ కూడా నేను కట్టాను అనమాట. శారీ మొత్తం కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా హాఫ్ డేలో అనేది మనము ఈ శారీ కుచ్చులు అనేది కట్టుకోవచ్చు అనమాట. ఈ శారీ టెజల్స్ వచ్చేసి 500 నుంచి 600 వరకు మనం చార్జ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చూడండి. ఇట్లా అంటే ఇవి ఇక్కడ మొత్తం కూడా చూడండి, ఇదే విధంగా శారీ కుచ్చులు అయిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఏరియాను బట్టి ఒక 100 అటు ఇట్లో అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనకు శారీ పళ్ళుకి 2 కలర్ కాంబినేషన్ వారికి ఉన్నట్లయితే ఈ విధంగా అనేది కట్టుకోవచ్చు. ఇక్కడ సింగిల్ కూడా కట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేనైతే ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ అనేది ఈ విధంగా. శారీ వచ్చేసి ఇట్లా ముదురు గ్రీను అలాగే లైట్ ప్యారెట్ పేస్టల్ గ్రీన్ అనేది ఉందన్నమాట. కాబట్టి మనం అనేది ఈ శారీ కుచ్చు ఈ విధంగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో క్రోషెట్ నీడిల్తో ఎలా వేసుకోవాలనేది బంచెస్గా కూడా
ఇంకా వీడియోస్ అనేవి ఉన్నాయండి. మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్లో కూడా నేను స్టిచ్చింగ్ అనేది కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, బ్లౌజెస్ కూడా. చూడండి మొత్తం కూడా చాలా యూనిక్గా అనేది ఈ టెజల్ అనేది అయిపోతుందన్నమాట. చూడండి ఇలా వచ్చేస్తుందన్నమాట. మొత్తం కూడా మనకి చాలా నీట్గా ఇట్లా క్రోషెట్ నీడిల్తో అల్లడం వల్ల చాలా యూనిక్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.